ఆ కొండ మీద అయిపోయిన వెంటనే వీళ్ళు నెక్స్ట్ టార్గెట్ ఏం పెట్టుకున్నారంటే పవిత్రమైనటువంటి తిరుపతి క్షేత్రంలో ఉన్నటువంటి శ్రీ గోవిందరాజస్వామి దేవాలయాన్ని టార్గెట్ పెట్టుకున్నారు. తిరుపతి అనే గ్రామం ప్రారంభమైందే శ్రీ గోవిందరాజస్వామి దేవాలయం. ఈరోజు వైష్ణవులంతా ఒకటే అంటారు, రామానుజాచార్యుల వారు మా గురువు, వారి ఆదేశం అని చెప్పేసి చిన్నజీఆర్ స్వామి కూడా ఈ మధ్యకాలంలో వివాదం చేశారు. ఈరోజు మేము ఒకటే అడుగుతున్నాం, సాక్షాత్తు రామానుజాచార్యుల వారు తిరుపతి పట్టణంలో 17 సంవత్సరాలు ఉండి శ్రీ గోవిందరాజస్వామి దేవాలయాన్ని నిర్మించారు. ఆ దేవాలయ విమాన గోపురం పైన ఉన్నటువంటి 32 దేవతామూర్తులు విరగ్గొట్టారనేసి ఆధారాలతో సహా చూపిస్తున్నా కూడా ఈ రోజు వరకు చిన్నజీఆర్ స్వామి అయితే కానీ పెద్ద జీఆర్ స్వామి వారు కానీ ఎవరు కూడా నోరు తెరవడం లేదు. ఇంకెంతకాలం మీ మౌనం? ఇప్పుడు కూడా మీరు బయటకు వచ్చి గత ప్రభుత్వంలో ఏమేమి జరిగినాయి, ఏమేమి దారుణాలు జరిగినాయి ఈరోజు వచ్చి ఎందుకు మీరు బయటకు చెప్పలేకపోతున్నారు? ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చింది, హిందువులకు అండగా ఉంటుంది, ఇలాంటి టైంలో కూడా మీరు నోరు విప్పకపోతే ఎలా? కాబట్టి గతంలో ఏమేం జరిగిందో ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ ఉండేటువంటి పెద్ద జీఆర్ స్వామికి తెలుసు, చిన్న జీఆర్ స్వామి వారికి తెలుసు. శ్రీ గోవిందరాజస్వామి దేవాలయ విమాన గోపురం పనిలో ప్రొసీడింగ్స్ కాపీ క్లియర్గా ఉంది. 31/7/2021 సంవత్సరంలో క్లియర్గా చెప్పారు. గోవిందరాజస్వామి దేవాలయ విమాన గోపురం పనులు జరిగేటప్పుడు ప్రతి ఒక్క క్రియాశీలకమైనటువంటి వ్యవహారాన్ని వీడియోలు తీసి భద్రపరచండి, ఫోటోలు తీసి భద్రపరచండి. ఆ యొక్క విగ్రహాలకి ఎటువంటి డ్యామేజ్లు చేయకూడదనేసి ప్రొసీడింగ్స్ కాపీలో ఉన్నా కూడా మరి ఎందుకు విగ్రహాలు ధ్వంసం జరిగినాయి? ఆ రోజు అక్కడ ఏమేమి జరిగినాయి? మరిన్ని దారుణాలు కూడా జరిగినాయి. సుమారు ఆ విమాన గోపురానికి 500 రంధ్రాలు చేశారు, డ్రిల్లింగ్ బిట్టర్. ఆ రేకులు ఫిట్ చేయడానికి రంధ్రాలు చేశారు. అనంత స్వర్ణమయ్య జడ్జిమెంట్ ఒకటి ఉంది, డివిజన్ బెంచ్ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు. అందులో క్లియర్గా చెప్పారు, గోపురం డ్యామేజ్ కాకూడదు, గోపురానికి ఎటువంటి రంధ్రం చేయకూడదు, గోపురంకి కెమికల్స్ పెట్టకూడదు. ఇవన్నీ జరిగితే గోపురంలోకి నీరు చేరి గోపురం డ్యామేజ్ అయిపోతుందని చెప్పి అనంత స్వర్ణమయ జడ్జిమెంట్ ఉంటేనే ఆ రోజు తిరుమల క్షేత్రంలో మొత్తం అనంత స్వర్ణమయం ఆదికేశవ నాయుడు గారు చేస్తానంటే గౌరవ హైకోర్టు నిలుపుదల చేసింది. మరి ఈరోజు గత ప్రభుత్వం చేసినటువంటి కుట్ర ఏంటంటే మొత్తం విమాన గోపురానికి గుండు కొట్టిన ఘనత ధర్మారెడ్డికి చెందుతుంది, వైవి సుబ్బారెడ్డికి చెందుతుంది, జగన్ రెడ్డికి చెందుతుంది. జగన్ రెడ్డి ప్రణాళికలో భాగంగానే తిరుమల క్షేత్రంలో ఉన్నటువంటి ఆదివరాస్వామి దేవాలయ విమాన గోపురాన్ని ధ్వంసం చేశారు. అదేవిధంగా తిరుపతి క్షేత్రంలో తలమానికంగా ఉన్నటువంటి శ్రీ గోవిందరాజస్వామి దేవాలయ విమాన గోపురాన్ని ధ్వంసం చేశారు. ఇటీవల కాలంలో అక్కడ ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షి వారిని కూడా మేము తీసుకుని వెళ్ళి టీటీడీ ఈఓ గారికి ఫిర్యాదు చేయించాం, టీటీడీ విజిలెన్స్ వారికి ఫిర్యాదు చేయించాం. టీటీడీ విజిలెన్స్ వారు కూడా విచారణ చేశారు. ఆ అబ్బాయిని పూసుకొచ్చినట్టు సుమారు 2 గంటల సేపు విచారణ చేశారు. వారికి కావాల్సిన డేటా మొత్తం తీసుకున్నారు. కానీ ఈ రోజుటి వరకు ఎందుకు ఎఫ్ఐఆర్ చేపించడం లేదు? ఎందుకు దాని మీద తగు చర్యలు ముందుకు తీసుకుని వెళ్ళడం లేదు? అయితే ఇక్కడ ప్రజలకున్న అనుమానం ఏంటంటే సార్, గత ప్రభుత్వ హయాంలో అయితే దేవాలయాల్ని ఆదాయ వనరుగా చూశారు, లేదా అన్యమత ప్రచారానికి సంబంధించి అంటే అసలు విశ్వాసాలని దెబ్బతీయాలని చూశారు. కనీసం ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి అప్పటి ముఖ్యమంత్రి గారికి కానీ, లేకపోతే అప్పుడున్న టీటీడీ చైర్మన్గా వ్యవహరించిన భూమన కరుణాకర్ రెడ్డి గారికి కానీ, లేకపోతే ఈ సుబ్బారెడ్డి గారికి కానీ కనీసం మనస్సాక్షి కానీ, లేకపోతే ఒక పశ్చాత్తాపం కానీ ఎక్కడైనా ఉందా? ఇంకా ఓడరించే విధానాన్ని ఎలా చూడాలంటే ఈరోజు కల్తీ నెయ్యే మనం చూసాం. కల్తీ నెయ్యిలో ఏం చెప్పారు? మేము చేయలేదు అంటారు. మళ్ళీ వైవి సుబ్బారెడ్డి వచ్చి ఏం చెప్తాడు? కల్తీ జరిగిన మాట వాస్తవమే, కాదు పందికోగలవలేదంటాడు. ఏమైనా బుద్ధి ఉందా? ఎంత దారుణమైనటువంటి పదాలు వాడుతున్నాడు అంటే కల్తీ చేసినామని ఒప్పుకుంటున్నాడు నీచుడు. అలా ధర్మారెడ్డి అయితే అడ్రస్ లేదు, ఎక్కడ పారిపోయినాడో తెలియటం లేదు ధర్మారెడ్డి అయితే. ఇంకా కరుణాకర్ రెడ్డి అయితే ఇక్కడే కూర్చొని రోజు ప్రెస్ మీట్లు పెట్టేసి ప్రతి దాన్ని ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారి మీద ప్రతిరోజు పని కట్టుకుని విమర్శలు చేయడం, ఆయన మీద ఏదో ఒక ఆరోపణ చేయడం, ఆయన వచ్చిన నుంచి ప్రక్షాళన చేస్తున్నారు. ప్రతి దాంట్లో కూడా ఆయన వీలైనంత వరకు ఆయనకి చాలామంది సహాయ నిరాకరణ చేస్తున్నా కూడా మద్యం బాటలు కరుణాకర్ రెడ్డి టీం వాళ్ళే అక్కడ మద్యం బాటలు పెడతారు, మళ్ళీ వాళ్ళే వీడియోలు తీస్తారు సాక్షి మీడియాలో, మళ్ళీ వాళ్ళే దుష్ప్రచారాలు చేస్తారు. ఇది ఎట్టుందంటే ప్రశాంతంగా తిరుమల ఈరోజు ఉంటే ఆ ప్రశాంతతను జీర్ణించుకోలేక కుట్రలు చేస్తున్నారు. గత 5 సంవత్సరాలు వీళ్ళు చేసింది ఏంటి? ప్రత్యక్షంగా హిందూ దేవాలయాన్ని నాశనం చేయడం. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి కూడా వీళ్ళు చేస్తుంది ఏంటంటే మళ్ళీ ప్రత్యక్షంగా విధ్వంసాలు చేయడం. పాపం చేసి కూడా ఇంత దిగజారాలా అనేది ప్రజల క్వశ్చన్. ఈరోజు ఏమిటంటే వాళ్ళు పాపాలు చేసినా పుణ్యాలు చేసినా వాళ్ళకి అలాంటి పదాలు ఉండవు. ఎందుకంటే ఈరోజు కరుణాకర్ రెడ్డి గారు నాస్తికుడు. ఆయనకి దేవుడి మీద కానీ పాపం కానీ పుణ్యం కానీ అయ్యో పాపం జాలి దయ కర్ణ ఆ కరుణాకర్ రెడ్డికి లేదు. అదేవిధంగా ధర్మారెడ్డి పేర్లేమో ధర్మ, ఆయన చేసేదంతా అధర్మం. ఇంకా సుబ్బారెడ్డి మీకు అందరికీ తెలుసు,
వికీపీడియా ఓపెన్ చేస్తే ఆయన క్రిస్టియన్ అని తెలిసినాడు. అది కూడా ఆరో మేము బయట పెట్టాం. వెంటనే ఆ వికీపీడియాలో మార్చుకున్నాడు. అంటే ఇక్కడ క్రైస్తవులకి నాస్తికులకి పాపం అనే గుణం ఉండదు. వాళ్ళు అంటే ఒక మృగాల్లాగా చాలా కఠినంగా ఉంటారు. కాబట్టి ఈరోజు మేము ఒకటే అడుగుతాం జగన్మోహన్ రెడ్డి గారిని, ధర్మారెడ్డి గారిని, ఈరోజు మీ మూతి బాలు కొడితే గమ్మునే ఉంటారా? ఈరోజు మీ చెవు బాలు కొడితే గమ్మునే ఉంటారా? మీ ముక్కు బాలు కొడితే గమ్మునే ఉంటారా? పోయి అటుంటమంటారు, కేసు పెడతారుగా. కేసు పెట్టి మమ్మల్ని ఏం చేపిస్తారు? జైలుకి పంపిస్తారు. ఈరోజు మా హిందూ దేవాలయాల దేవతామూర్తుల విగ్రహాన్ని ధ్వంసం చేస్తే మాత్రం ఒక కేసు లేదు. సో ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్నారు? ఫైనల్గా మీకు భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ఈ అంశాలన్నిటికీ సంబంధించి మీరు ఏమి హెచ్చరిక జారీ చేయాలి? మేము న్యాయస్థానాలను ఆశ్రయించాము, అధికారులను ఆశ్రయించాము, ఎన్నో ఫిర్యాదులు చేసినాము, కానీ మాకు న్యాయం జరగటం లేదు. కాబట్టి ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, తక్షణమే మీరు స్పందించండి. కల్తీ నెయ్యి కన్నా పెద్ద కేసు, పెద్ద వ్యవహారం ఏంటంటే తిరుమలలో ఉన్నటువంటి ఆదివార స్వామి దేవాలయం విగ్రహాల ధ్వంసం. కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని మేము కోరుకునేది ఒకటే, తక్షణమే దాని మీద విచారణ జరిపించండి. ఆ ఒక ఏదైతే ఇప్పుడు విమాన గోపురం పైన వాళ్ళు పెట్టిన రేకులు ఉన్నాయో అవి తీపిండి, ప్రజలందరూ తెలియాలి. అక్కడ గుండు కొట్టేసినారు గోపురానికి, అది ప్రజలందరూ చూడాలి, ప్రతి ఒక్క హిందువు చూడాలి. ప్రతి ఒక్క హిందువు కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అంటే ఇంత దారుణంగా ఉంటుందనే విషయం తెలుసుకోవాలి. అంతేకాకుండా మేము ఒకటే అడుగుతాను, ఇవేవి చేయకపోతే మాత్రం మేము ఖచ్చితంగా ఆమరణ నిరాదీక్ష చేయడానికి సిద్ధం. నా పేరు తుమ్మా ఓంకార్, తిరుక్షేత్రాల రక్షణ సమితి అధ్యక్షులు. గతంలో ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆయన అవినీతి పత్రిక అయినటువంటి సాక్షిలో ఒక చిన్న యేసు ప్రభు ఫోటోలో చిన్న తప్పిదం జరిగిందని, అసలు దానిలో మహాపరాధం అసలు బ్రహ్మాండం బద్దలైపోయినట్టుగా 3 రోజులు ఎడిటోరియల్ రాశారు. ప్రభువా క్షమించు, ప్రభువా క్షమించు అంటే. ఏమయ్యా దుర్మార్గుడా, విగ్రహాలు కూలగొట్టావు, ఇంత డబ్బులు దోచేసావు, ఇంత బంగారం దోచేసావు, ఏనాడన్నా నువ్వు కానీ, నీ పత్రిక కానీ, నీ ప్రజలు కానీ, నీ ప్రభుత్వం కానీ, లేదా కనీసం మీ పార్టీ వాళ్ళన్నా ఎవరన్నా వచ్చి హిందూ దేవుళ్ళకి, హిందూ దేవతలకి, హిందూ సమాజానికి క్షమించమని చెప్పారా? దుర్మార్గులారా, ఆలీబాబా 40 దొంగలు మీరు ఎప్పటికైనా బయటకు వచ్చి ఇమ్మీడియట్గా హిందూ సమాజానికి, హిందూ దేవుళ్ళకి క్షమించమని మీరు కోరండి. మిమ్మల్ని అప్పుడు క్షమిస్తారు. తప్పితే ఎటువంటి పరిస్థితుల్లో అప్పటిదాకా మిమ్మల్ని ఎక్కడా కూడా నిలవనిచ్చే పరిస్థితి లేదని మీరు తెలియజేసుకుంటున్నాను. సాక్షాత్ తిరుమల కొండపైనే ఆ వెంకటేశ్వర స్వామి అక్కడ నిలబడడానికి స్థలం ఇచ్చినటువంటి భూవరాహ స్వామి యొక్క గర్భగుడి పైన విగ్రహాలు ధ్వంసం చేశారు అంటే ఎంత చూడండి. ఎందుకంటే వాళ్ళు క్రిస్టియన్స్. జగన్మోహన్ రెడ్డి బై బర్త్ క్రిస్టియన్. అతను బొట్టు పెట్టుకున్నంత మాత్రాన అతనిలో ఉన్నటువంటి విధానం మారదు. అతను క్రిస్టియన్. క్రిస్టియన్లకు ఏముంటుందండి వాళ్ళ బుక్కులో? విగ్రహాలు ఎక్కడైనా కనపడితే వాటిని ధ్వంసం చేయాలా? అన్ని మతస్థులు అంటే విగ్రహారాధికులు ఎవరన్నా మీకు కనపడితే వాళ్ళు కొట్టి చంపాలా అనే మతాన్ని నమ్మేటటువంటి మా సీఎం గారు ఏం చేశారు? బొట్టు పెట్టుకొని మాకు అడ్డంగా మా గొంతు కోశారు. బొట్టు పెట్టుకొని సీఎం అని వచ్చారు, ఎన్నో పూజల్లో పాల్గొన్నారు. ఆయన ఏం చేశారు? ఏ మాత్రం హిందువులు అంటే గౌరవం లేకుండా హిందువులను ఎంతవరకు అణగదొక్కాలో, అన్యాయం చేయాలో అంత ఘోరంగా చేశారు. జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చి అక్కడ పట్టు వస్త్రాలు ఇచ్చే అధికారం లేదండి. భార్య సమేతంగా రావాలా, హిందువు అయి ఉండాలి పూర్తిగా, క్రైస్తవులుగా ఉండి ప్రార్థనలు చేసుకుంటా వచ్చి మా గుడిలోకి వచ్చి ఇవ్వడం ఏంటి? మా దౌర్భాగ్యం కాకపోతే ఇది చాలా తప్పు. అసలు మీకేం సంబంధం? మీరు సెక్యులర్, మీరు ముఖ్యమంత్రి, మీ మతాన్ని మీరు పాటించండి, ప్రజలను సమానంగా పాటించండి, ప్రజలను పాలించండి, మీకు ఇచ్చిన హక్కును మీరు పాటించండి. అంతేగాని మా ధర్మంలోకి వచ్చి ఏలు పెట్టి మా ధర్మాన్ని నాశనం చేసే హక్కు మీకు ఎక్కడిచ్చారు? గత ప్రభుత్వము హిందూ ధర్మాన్ని హిందూ ధర్మంగానే చూడలేదు. ఎందుకు అంటే వాళ్ళు వేరే మతస్థులు కాబట్టి దీన్ని చాలా తక్కువ చిన్న చూపు చూశారు. అసలు సనాతన ధర్మం అంటేనే వాళ్ళకు అర్థం కూడా తెలియదు. అర్థం తెలియకుండా, అర్థం లేకుండా బిహేవ్ చేశారు. వాళ్ళు నియమించిన ఆఫీసర్లు కానీ ప్రతి ఒక్కరూ హిందూ ధర్మం అంటేనే తెలియదు. మేము డబ్బులు సంపాదించాము అనుకుంటున్నారు తప్ప ఈ తప్పులన్నీ చేసి ఆ తప్పులకు వాళ్ళు, వాళ్ళ వంశము 7 తరాల పాటు ఎలా అనుభవిస్తారో ఆఖరికి 0 అయిపోతారు ఎవరైనా. అసలు అక్కడ కూడా అవినీతి జరగలేదు. కూటమి ప్రభుత్వమే మా పైన లేనిపోయిన ఆరోపణలు చేస్తూ ఉంది, మా పైన లేనిపోయిన నిందలు వేస్తూ ఉందని చెప్తాను. జరిగిందైతే వాస్తవం, జగమెరిగిన సత్యం అంటాం చూసావా, అది తప్పకుండా జరిగింది. ఆ విషయం వాళ్ళకు కూడా తెలుసు. మధ్యలో రోజా గారు వాళ్ళ మినిస్టర్ ఇంట్లో మాట్లాడినప్పుడు మనం చూసాము. మనం ఊరికే బుకాయిస్తున్నాం తప్ప దొరికిపోయాం. మనము దేవుడికి కూడా తెలిసిపోయింది, ఇది సెంట్రల్ న్యూస్ అయిపోయింది కాబట్టి మనం ఏదో ఒకటి మాట్లాడాలి. కాబట్టి
ఇంకా తప్పదన్నట్టు మనం మాట్లాడుతున్నామని చెప్పారు. అంటే ఆ విషయంతోనే వాళ్ళు దొరికిపోయినారు, తప్పు చేశామని మనకు బాగా అర్థమైపోయింది అనమాట. వాళ్ళకి అప్పుడే భయం వేసింది, దేవుడు ఇంక ఏ రూపంలో మనల్ని ఎలా శిక్షిస్తాడో మనకు అర్థం కావడం లేదు, బతుకుంటుందా లేదా, జీవిస్తామా లేదా అన్నట్టుగా వాళ్ళు కూడా లోపల బాధపడుతున్నారు. వాళ్ళు ప్రతిదీ వాళ్ళు తప్పించుకోవడానికి ఏం చేస్తారు, అధికార పక్షం పైన మీరు తప్పు చేశారు అంటారు. ఇప్పుడు బిఆర్ నాయుడు గారు వయసు ఎంత, ఆయన ఏమైనా తప్పు చేస్తాడా? చేయడు. ఆయనకి ఎలాంటి మార్ఫింగ్ చేసి పెట్టారో చూడండి. అలాగానే ప్రతిదీ వాళ్ళు ప్రవర్తిస్తుంటారు అనమాట. ఏ విషయం అయినా వాళ్ళు అడ్డదిడ్డంగా ప్రవర్తిస్తారే తప్ప ఇది తప్పు, ఇది రైట్, ఇది చేయకూడదు అని లేదు. సాక్షాత్తు భగవంతుడికి కూడా ఎన్ని తప్పులు చేయాలో అన్ని తప్పులు చేసి చూపించారనమాట వాళ్ళు. ఆ రోజు కూడా అతను గుట్కా నాని అని చెప్పి అతను చేసేదంతా అవినీతి. మెల్లో సిలువ వేసుకుంటాడు, పైకి దారాలు కట్టుకుంటాడు, ఎన్ని అవినీతులు చేయాలో అన్ని అవినీతులు చేశాడు. అసలు ఎంత లెక్కలేనితనంగా వెంకటేశ్వర స్వామిని మాట్లాడాడు. ఈ గుడి మీ అమ్మ మొగుడు కట్టించాడా అని చెప్పి మాట్లాడాడు అనమాట. సాక్షాత్తు సోనియా గాంధీ సైన్ పెట్టి లోపలికి వెళ్ళి, అలాంటిది వీళ్ళు సైన్ పెట్టమంటే ఈ గుడికి కూడా సీఎం ఈయనే కాబట్టి ఆయన ఏం చెప్తే అదే రూల్ పాటించాలా తప్ప ఈయన అలాంటి సంతకాలు అవన్నీ పెట్టరు అని చెప్పారనమాట. ప్రతిదీ వాళ్ళు అవినీతిమయం, అందులో ఎటువంటి సందేహం. ఎందుకంటే వాళ్ళకి దేవుడు అంటే నమ్మకం లేదు, వాళ్ళకి డబ్బే కావాలి. ఎన్ని అవినీతి చేసినా ఏమి చేసినా ఫైనల్ వాళ్ళకి కావాల్సింది ఏమిరా అంటే డబ్బు తప్ప. దానివల్ల చెడ్డ పేరు వస్తుందా, లేకపోతే నెక్స్ట్ ఓట్లు వేస్తారా లేదని. కానీ స్వామి ఎవరిని వదలడు. ఈ రోజు కావచ్చు, రేపు కావచ్చు, చేసిన ప్రతి ఒక్కరూ తప్పించుకోలేరు. అది కర్మ సిద్ధాంతం అన్నమాట. గత ప్రభుత్వంలో ఈ హిందువుల పైన దాడులు కావచ్చు, హిందూ ఆలయాల పైన దాడులు కావచ్చు, విగ్రహాల ధ్వంసన కావచ్చు, వీటిపైన అనేక సార్లు లోకల్ వాళ్ళకి కావచ్చు, నాయకులకు కావచ్చు, ఎవరైతే రిప్రజెంటేషన్ ఉంటారో, దేవాదాయ శాఖ ఉంటారో వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇస్తే పట్టించుకున్న పాపాన్ని గత ప్రభుత్వంలో ఎవరు తెలిసింది లేదు. ఏమన్నా అడిగినా కూడా హిందువుల పైన దాడి చేసేటువంటి దౌర్భాగ్యమైనటువంటి సిస్టమ్ గత ప్రభుత్వంలో ఉండేది. గత ప్రభుత్వంలోనే ఏర్పాటు చేసినటువంటి ఏవైతే ఈ ఆలయ నమూనాకు సంబంధించినటువంటి దేవతల మూర్తులటువంటి విగ్రహాలు ఎక్కడ ఉంచారు? అపవిత్రమైనటువంటి ప్రదేశాల్లో వాటిని ఉంచి వాటిని తయారు చేసి నిల్వలు ఉంచినటువంటి పద్ధతి మనం ఈరోజు గత ప్రభుత్వంలో గమనించాం. ఇంతవరకు దీని మీద కంప్లైంట్ చేస్తే ఇదొక హిందువులకు మాత్రం సంబంధించింది, ఇది దేశ సాంప్రదాయానికి ఆచార వ్యవహారాలకు సంబంధించింది కాదు అన్నట్టు కొట్టివేసేటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వం. సో ఇది ఖచ్చితంగా ఈ విషయం పైన మేము గత ప్రభుత్వం పైన విమర్శలు తీసుకొస్తాము. టీటీడీ దేవాలయానికి వచ్చి డిక్లరేషన్ కూడా ఇవ్వలేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈయన ఆలయాలు కట్టించాలంటే ఎవరైనా ప్రోద్బలంతో కట్టించాడు కానీ ఆయన ఇంటెన్షన్ మీద కట్టించాడు. గతంలో మనం చూసాం, కోలాలనాని నియోజకవర్గంలో కూడా ఒక ఆంజనేయ విగ్రహాన్ని ధ్వంసం చేసి గుడిని రోడ్డుకి అడ్డంగా ఉందని చెప్పేసి జేసీబీతో కొట్టుకుని వెళ్ళిపోయారు. సో ఇప్పుడు ప్రశ్నిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి పైన కూడా బురద జల్లేటువంటి పరిణామాలు గత ప్రభుత్వ నేతలు తీసుకుంటా ఉన్నారు. దీన్ని అయితే చూస్తూ ఊరుకునేది లేదు. ఇంకోటి ఏంటంటే హిందువుల జోలికి కానీ, హిందువుల మనోభావాల జోలికి కానీ, హిందువుల సాంప్రదాయాల జోలికి కానీ వస్తే ఒకటే చెప్తున్నాం, దయచేసి హిందువులను హిందువులుగా ఉండనివ్వండి, హిందువులని మల్ల యోధులుగా మార్చేటువంటి ప్రయత్నాలు చేయొద్దని చెప్పేసి గత ప్రభుత్వం తెలియజేసుకుంటా ఉన్నాం.